చాలా దారుణంగా ఉందని చెప్తే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఈరోజు రాజశేఖర ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు కనీసం 20,000 నుంచి 1,20,000 వరకు పెట్టుబడి అవుతుంది ప్రతి ఎకరాకి ఉల్లి పండించడానికి అని ఇక్కడ కొంతమంది రైతులు చెప్పారు. అంతబట్టి మేము పంట పండిస్తే ఈరోజు కనీస స్థలం కూడా దాంట్లో మళ్ళీ రేటు రావడం లేదు, రేటు లేదు అని రైతులు చెప్పడం జరిగింది. అలా ఇంకా రైతులు చెప్పడానికి బట్టి ఇంకోటి రేట్లలో 6,000 రూపాయలు కంటే ఇవ్వడం లేదు. కొంతమంది అయితే 200, 300 అమ్ముతున్నారు. ఒక్కరికి కూడా పడలేదు. పోనీ గిట్టుబాటు ధర 1,200 అయితే 1,200 ఏ దళారులైనా ఏ ట్రేడర్లైనా కొన్నాడా అన్నా? మీరు సమాధానం చెప్పాలి. ఒక్కరికైనా 1,200 రేటు వచ్చిందా? పోనీ మీరు తక్కువ అమ్ముకున్నారు, డిఫరెన్స్ అమౌంట్ ప్రభుత్వం ఇస్తుంది అని చెప్తున్నారు. ఆ డిఫరెన్స్ అమౌంట్ తప్పకుండా వస్తుంది అన్న నమ్మకం ఇక్కడ రైతులందరిలో ఉందా? నమ్మకం లేని వాళ్ళు చేతులెత్తండి అన్న. ప్రభుత్వము డిఫరెన్స్ అమౌంట్ ఇస్తుందో లేదో మాకు భయంగా ఉంది అన్న వాళ్ళు చేతులెత్తండి. అన్నా నేను మీ గురించి ఇక్కడ కూర్చొని కొట్లాడాలి అంటే మీ అవసరం ఉందా? మీకు అవసరం ఉందా లేదా నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఉల్లి రైతులందరినీ అడుగుతున్నాం, ప్రభుత్వం ఆ డిఫరెన్స్ అమౌంట్ ఇస్తుంది అన్న నమ్మకం లేని వాళ్ళు చేతులెత్తండి. చెప్పినట్టు ఆ డిఫరెన్స్ అమౌంట్ పడుతుంది అన్న నమ్మకం ఇక్కడ చాలా మంది రైతుల్లో ఉన్నట్టు నాకు కనిపిస్తుంది. అవునా? మీకు నమ్మకం లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడే ఈ రోజు కూర్చొని నిరాహార దీక్ష చేస్తుంది. మీకు నమ్మకం ఉంది అంటే నేను ఇక్కడ కూర్చొని నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పండి,
చేతులైతే నమ్మకం లేదు. చాలా సంతోషం అన్న. ఇక్కడ చాలా మందికి నమ్మకం ఉన్నట్టే కనిపిస్తుంది నాకు. ప్రభుత్వం డిఫరెన్స్ అమౌంట్ ఇవ్వాలని ఇచ్చినా కూడా 1200 కేసులు పెడుతున్నారు.